పచ్చిమిరపకాయల పచ్చడండి చేస్తున్నాను. అది ఇరుపుకోవాలి, అట్లా మధ్యలోకి ఇరుపుకొని వేసుకోవాలి. ఇగో వేసుకున్న తర్వాత అంటే దోరగా వేసుకోవాలి, మరీ ఇదిగా కాదు, కానీ ఇది స్లోగా తిరగేసుకోవాలి. మళ్ళీ తిరగేసుకోవాలి. ఇది వేడి వేడి అన్నంలోకి పప్పు నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా మనకి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. టేస్ట్ ఒకసారి చేసుకొని తినండి, చాలా బాగుంటుంది, నిజంగా చాలా బాగుంటుంది. ఇదిగోండి వేగింది కదా, పొయ్యి కట్టేశాను. దీంట్లో ఇదిగోండి ఉల్లిపాయలు, జీలకర్ర, చింతపండు, ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేసుకోవచ్చు, లేదంటే సాల్ట్ వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకోండి, అంటే ఎక్కువసేపు టైం పట్టదు కదా నలగడానికి, అందుకని సాల్ట్ వేసుకోండి. సాల్ట్ సరిపో. దీంట్లో తాలింపు అక్కర్లేదండి. పచ్చిమిరపకాయలు ఈ పచ్చడిలోకి తాలింపు అక్కర్లేదు. తాలింపు లేకుండానే బాగుంటుంది, ట్రై చేసి చూడండి. రోలు ఉన్న వాళ్ళు రోట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. రోల్లో చేసుకోలేము అని అనుకున్న వాళ్ళు మిక్సీలో చేసుకోవచ్చు. మిక్సీలో కూడా చాలా బాగుంటుంది. ఇవ్వండి వెల్లుల్లిపాయలు కూడా వేసాను 2 రెబ్బలు. ఇప్పుడు చింతపండులో ఉన్న పీస్ అంతా తీసేసుకుందాం. తీసేసుకొని దీంట్లో వేసుకుందాం మొత్తం మిక్సీ జార్లో. పెట్టేసాం కదా, ఇప్పుడు చింతపండు వేసుకుందాం. వెల్లుల్లిపాయలు ఇదిగోండి పచ్చడి చేశాను. ఉల్లిపాయలు చిన్న ముక్కలు ఉంటే చాలు, ఎక్కువ అక్కర్లా. ఇదిగో చాలు, ఇదంతే ఉంటాయి. చింతపండు మిగిలిపోయింది, కొద్దిగా తీసేసాను. అంటే చిన్న నిమ్మకాయ సైజు సరిపోద్దండి చింతపండు. చూసుకొని వేసుకోవడమే మనం, దీంట్లో కొలతాల ఏమి ఉండదు. మనం ఎన్ని పచ్చిమిరపకాయలు వేసుకుంటే ఆ ఘాటుని బట్టి వేసుకోవడమే. సూపర్ ఉంది, మీరు కూడా ట్రై చేయండి.